హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వులన్ క్యాప్ నేను స్టార్ట్ చేసి ఉన్నాను కదా, అది ఈరోజు కంప్లీట్ చేయదలుచుకున్నాను. దీనికి పామ్ ఆల్రెడీ రెడీ చేసేసాను. ఈరోజు ఇది కంప్లీట్ చేసేసాను. 2 చాలా బాగా వచ్చిందండి. చాలా సంవత్సరాల తర్వాత కుడుతున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈరోజు వంట అంతా ఏమీ లేదండి. ఈరోజు బయట కమ్యూనిటీ హాల్లో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉందట. అది మాకు ఆన్లైన్లో తెలిసింది. మేము టికెట్లు బుక్ చేసుకున్నాము. మేము ఈరోజు గుడికి వెళ్తున్నాము. అది గుడి కాదు, కమ్యూనిటీ సెంటర్లో సుబ్రహ్మణ్య స్వామి వేలు వినాయకుడి విగ్రహము పెట్టి పూజలు అవి చేస్తారట. చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. అందుకని మేము అక్కడికి వెళ్తలుచుకున్నాము. ఎందుకన్నా మంచిదని ఈరోజు నిమ్మపండుతో రసం పెట్టదలుచుకున్నాను. నిమ్మపండు చారు పెట్టాలని చాలా రోజుగా అనుకుంటూనే ఉన్నాను. అది పెట్టుకొని పకోడీ లేదన్నా పెట్టుకుంటే సరిపోతుంది. నిమ్మపండు రసం ఈరోజు చేసేసాను. అది ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో ఫైన్ పౌడర్గా పెట్టుకోవాలన్నమాట. అది కొంచెం ముద్దగానే వస్తుంది వెల్లుల్లి వేసిన వల్ల. ఆ తర్వాత ఒక బౌల్లో ఒక 2 టొమాటోలను కోసి పెట్టుకోవాలి. కొత్తిమీరని సన్నగా తరుక్కొని కొత్తిమీర, టొమాటో, ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాలు వేసి బాగా పిసుక్కోవాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు పొడి కూడా వేసుకోవాలి. పసుపు పొడి వేసుకొని బాగా పిసుక్కోవాలి టొమాటో మెత్తగా అయ్యేదాకా. ఆ తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరింపాకు వేసి వేగిన తర్వాత ఈ తీసి పెట్టుకున్నాం చూడండి మనము మసాలాతో టొమాటోలు, ఆ గొజ్జుని ఇందులో వేసి సన్నని మంట పైన ఫ్రై చేయాలి. 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దానికి తగినంత నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట పైన తెల్లనివ్వాలి. బాయిల్ అవ్వకూడదు. అదొక నురుగులాగా వస్తుంది చూడండి. ఆ నురుగులాగా వచ్చేటప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మపండు, ఇక్కడ ఇలాంటి నిమ్మపండ్లు అమ్ముతారన్నమాట. దీంట్లో బాగా రసం వస్తుంది. ఇది కోసుకొని రెడీగా జ్యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా పెట్టుకోవచ్చు మనము. ఈ కడాయిలో ఈ నీళ్లు బాగా ఒక 2 బాయిలు ఉడుకుతుంది చూడండి. ఆ టైంలో మనము ఈ నిమ్మపండు రసంను పోసేసి దించేసి మనము గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నిమ్మపండు రసం వేసి తెల్లనివ్వకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మనకు ఇక్కడ ఎంత మంచి ఉన్నా ఇలాంటివి మన అప్పుడప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. ఈ రసం పోసుకొని అన్నంలో, వేడి అన్నంలో ఈ రసం పోసుకొని అంత కొద్ది నెయ్యి వేసి కలుపుకొని
దానికి పొటాటో ఫ్రైయో చిప్సో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఈ రసం పెట్టిన తర్వాత రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళాము. ఈరోజు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క శిలని ప్రతిష్ఠ చేస్తున్నారు, అందుకోసం మేము వచ్చాము. అక్కడికి వెళితే చాలా అద్భుతంగా అలంకరించి ఉన్నారు. నేను ఎక్కడ చూడలేదండి. వేలును మట్టో సుబ్రహ్మణ్య స్వామి వేలును మట్టం అలంకరించి ఉన్నారు. మా ఊర్లంతా సుబ్రహ్మణ్య స్వామినే అలంకరిస్తారు, కానీ ఇక్కడ వేలుని మురుగుడుగా అలంకరించి ఉన్నారు. పక్కనే విఘ్నేశ్వరుడు. పూజ బాగా చేశారు, డాన్సులు అన్నీ బాగుంది. మురుగనాలయం నామాంకిత ఆలయస్య నిర్వాహకానాం பரமேஸ்வரனின் திவ்ய சரணான விந்தங்களை அனைவரும் பிரார்த்தனை செய்ய கிச்சனரில் அமைய இருக்கும் நமது முருகன் ஆலயத்தின் சார்பாக உலகத்தில் உள்ள உயிர்கள் அனைத்தும் இன்புற்று வாழ வேண்டுமாய் இந்த விசேஷமான பூஜையை நாம் இங்கே முன்னேற்பாடு செய்து கொண்டிருக்கிறோம். Tapas for lot of years and they get the varam from Lord Parameshwaran to rule 100,008. Lord Shiva become the shown his ரூபம் as a big fire. that காலத்துல நம்ம முருகனை வழிபட்டா நமக்கு வர தோஷங்கள் போகும். முக்கியமா சஷ்டி விரதம் வந்து பெரியவா எல்லாருக்குமே தெரியும். சஷ்டி விரதம் ஏன் மிளகுன்னா தெரியும் இல்லையா, பெப்பர். ஒவ்வொரு மிளகு தான் சாப்பிடுவோம், ஒரு கைப்பிடி ஒரே ஒரு மிளகு. அப்படி 6 நாள் விரதம் இருக்கிற ஒரு மரம் உண்டு. ஓம் தாரகாசுரசம்ஹாரிணே நமஹ, ஓம் லக்ஷோபலவிவர்தனாய நமஹ, ஓம் மத்தாய நமஹ, ஓம் சுரசைன்ய சுரக்ஷகாய நமஹ, ஓம் தேவதேனாமதயே நமஹ, ஓம் பிராஜ்ஞாய நமஹ, ஓம் கிருபாலவே நமஹ, ஓம் பக்தவத்சலாய விஷாகாய நமஹ, ஓம் சங்கராத்மஜாய நமஹ, ஓம் சிவஸ்வாமினே நமஹ, ஓம் கண
தருபத்தி திருநகையத்தை கிருச்சத்தி சரவண முத்திக்குரு வித்துக்குரு పరయన బోధుం. ఈ తిరుపగల్ పాడుతూ వాళ్ళు డాన్స్ చేసిన విధం చాలా అద్భుతంగా ఉంది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఉంటాను మరి.